ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం ప్రతిరోజు వాడే ఇంగ్లీషు వాక్యాలు మరియు వాటి అర్థాలు తెలుగులో ప్రాక్టీస్ చేద్దాము. ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభోదయం. హౌ ఆర్ యు, హౌ ఆర్ యు, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ ఫైన్, నేను బాగున్నాను. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇది యోర్ కాదు, యువర్ అంటే స్పీడ్లో అలా వస్తుంది సౌండ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అలా వస్తుంది అనమాట. మీరు యువర్ అని కూడా అనొచ్చు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? మై నేమ్ ఈజ్, మై నేమ్ ఈజ్ అంటూ మీ పేరు చెప్పండి. నైస్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ, మీతో కలవడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యు ఆర్ వెల్కమ్, యు ఆర్ వెల్కమ్ అంటే ఎవరైనా థ్యాంక్ యూ చెప్తే మీరు ఇలా సమాధానం చెప్పాలి. యు ఆర్ వెల్కమ్ అనాలి. రైట్? నెక్స్ట్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేయండి. ఐ నీడ్ వాటర్, ఐ నీడ్ వాటర్, నాకు నీళ్లు కావాలి. వేర్ ఈజ్ ద బాత్రూమ్, వేర్ ఈజ్ ద బాత్రూమ్, బాత్రూమ్ ఎక్కడుంది? ఐ యామ్ హంగ్రీ, ఐ యామ్ హంగ్రీ, నాకు ఆకలేస్తుంది లేదా ఆకలిగా ఉంది అని. ఐ యామ్ థర్స్టీ, జాగ్రత్త వినండి, సౌండ్ ఎలా వస్తుంది చూడండి. థర్స్టీ, థర్స్టీ, ఐ యామ్ థర్స్టీ, దాహం వేస్తుంటే థర్స్టీ అంటాం. ఐ యామ్ థర్స్టీ, నాకు దాహం వేస్తుంది. ఐ యామ్ థర్స్టీ. రైట్? నెక్స్ట్, ఐ యామ్ టైర్డ్, ఐ యామ్ టైర్డ్, నేను అలసిపోయాను. I don't understand, I don't understand, I don't understand, నాకు అర్థం కాలేదు. I don't understand. Can you repeat? Can you repeat? మీరు మళ్ళీ చెప్పగలరా? Speak slowly, speak slowly, speak slowly, దయచేసి మెల్లగా మాట్లాడండి. స్పీక్ స్లోలీ. హౌ మచ్ ఈజ్ దట్? హౌ మచ్ ఈజ్ దట్? హౌ మచ్ ఈజ్ దట్? ఇది అది అంట. దట్ అంటే అది, దిస్ అంటే ఇది. ఇప్పుడు మీరు ఇది ఎంత అడగాలనుకోండి. హౌ మచ్ ఈజ్ దిస్? ఇది ఎంత. అలాగే అది ఎంత? హౌ మచ్ ఈజ్ దట్ అనండి. స్పీక్ స్లోలీ ప్లీజ్ లేదా ప్లీజ్ స్పీక్ స్లోలీ అనొచ్చు. ఎలా చెప్పినా ఒకటే, దయచేసి మెల్లగా మాట్లాడండి. ఐ లైక్ దిస్, ఐ లైక్ దిస్, ఇది నాకు నచ్చింది. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్ అనొచ్చు. ఐ లైక్ దిస్ అని కూడా అనొచ్చు. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు ఇది నచ్చలేదు. ఈరోజు మనము 20 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసాము, అంటే 20 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసాము. ఇది మీరు మళ్ళీ రిపీట్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ వీడియోని సేవ్ చేసుకోండి. 2-3 టైమ్స్ ఇలాగే, అంటే 2-3 సార్లు అలా వింటూ ఉండండి. మళ్ళీ రేపు ఇంకో వీడియో వచ్చే వరకు ఈ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయండి. మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.